హలో గైస్, నా పేరు మెహబూబ్. నా టెక్ న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో ఇవాళ టెక్ న్యూస్ ఉంటుందండి. సో ఈ మెహబూబ్ టెక్ ఎవ్రీడే ఛానల్లో ఈరోజు మనం డబ్బులు ఎలా సంపాదించాలా ఇంట్లో కూర్చొని. మన దగ్గర ల్యాప్టాప్స్ లేవు, కానీ నేను సంపాదించాలనుకుంటున్నా ఎలా. సో గైస్, ఈరోజు నేను అదే సెషన్ చేయాలనుకుంటున్నా. సో చాలామంది ఇంట్లో కూర్చొని చదువుకునే వాళ్ళు ఉంటారు. చాలామంది పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ చదువుకునే వాళ్ళు ఉంటారు. చాలామంది ఇళ్లలో కూర్చొని ముసలోళ్ళు గానీ, సీనియర్ సిటిజన్స్ గానీ, పిల్లోళ్ళు గానీ, హౌస్ వైఫ్స్ కానీ చాలామంది చాలా రకాలుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనలో ఉంటారు. కానీ వాళ్ళకి సరి అయిన దారి తెలియదు. సో ఎలా చేస్తే మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. సో అలాంటి దానికోసమే గైస్ ఈరోజు నేను ఈ సెషన్ చేస్తున్నా. సో మీకోసమే నేను చేస్తున్నా గైస్. సో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఒక్క లైక్, ఒక్క సబ్స్క్రైబ్ బటన్, షేర్ చాలండి. ఇదే ఆశిస్తున్నా మీతో. నేను ఏమీ ఆశించడం లేదు. సో ఇందులో ఈరోజు నేను ఎలా చెప్తున్నా, ఏం చేస్తున్నా, ప్రతి ఒక్కటి స్టెప్స్ మీరు స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఇది అర్థమవుతుంది గైస్. సో ఎలా మనం ఇంట్లో కూర్చొని డాలర్స్ సంపాదించుకోవచ్చు. డాలర్సా? అవునండి, డాలర్స్. సో డాలర్స్ ఎలా సంపాదించవచ్చు ఇంట్లో కూర్చొని, అది ఒక చిన్న మొబైల్ ద్వారా. నైస్, ఇంట్రెస్టింగ్ కదా. సో ఒక్క డాలర్ చూసుకుంటే మన ఇండియన్ కరెన్సీలో రూ. 70 అండి. అవునండి, అది రోజు మారుతూ ఉంటుంది. 72, 73 అలా. సో మన ఇండియన్ కరెన్సీ ఎంత ఎక్కువ ఉంటుందో డాలర్స్లో, అలాంటి డాలర్స్ మనం సంపాదిస్తే రోజుకి మనం ఒక $5 చేసిన 5 7 35 అంటే 350. సో అలా మనం $20 చేసుకుంటే వావ్ కదండి. సో అలాగే మీరు నెలకి ఎన్ని మీ టైంని కేటాయించి మీరు సంపాదించుకునేంత డబ్బు మీరు సంపాదించుకోవచ్చు. సరే, ఎలా అది చేయొచ్చు, ఏందంత అర్థంగా, ఏంది దాని ప్రాసెస్ అంటే ఒక్కసారి మీరు ఈ వీడియో మొత్తం చూడండి. సో పక్కా మీరు మంచిగా సంపాదించుకోవచ్చండి. సో స్టూడెంట్స్ ఉంటారు ఇళ్ళల్లో కూర్చొని ఎక్కడైనా పార్ట్ టైం చేసుకుంటూ చదువుకుంటూ అనుకుంటారు. సో చాలామంది ఇప్పుడు ఈ కరోనా పాండమిక్ వల్ల జాబులు పోయి ఇంట్లో కూర్చున్నారు. హౌస్ వైఫ్స్ వాళ్ళు మన భర్తలకి ఎలా అయినా సహాయం చేద్దాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటారంటే నేను కూడా సంపాదిస్తే బాగుంటుంది. సో ఇలాంటి ఆలోచనల వాళ్ళకి అండి ఈ వీడియో తప్పక చూడండి. సో ఇంకా ఎవరు లైక్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ చేసేయండి గైస్. మీరు ఎంకరేజ్ చేస్తుంటే నాకు కూడా ఒక ఉత్సాహం అనేది వస్తుంది. ఎందుకంటే నేను కూడా ఎంతో కష్టపడి నా టైం కేటాయించి వీడియో ఎడిటింగ్ చేసి చాలా నేను రీసెర్చ్ చేసి తెస్తాననమాట. సో దానికోసమన్నా ఒక చిన్న లైక్ కొడితే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మనం వీడియోలో వెళ్ళిపోదామా గైస్. చూడండి ఎలా ప్రాసెస్ చేయాలో, ఏం లేదు. సో మీరు గూగుల్ ఓపెన్ చేశాక మీరు సిపిఏ లీడ్స్ సెర్చ్ చేసుకొని ఫస్ట్ లింకే మీరు ఓపెన్ చేస్తే, సో ఇందులో నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను. సో డైరెక్ట్ మీరు ఆ డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు వెళ్ళాక, సో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను గైస్, cpaLead.com అని. సో దాన్ని మీరు క్లిక్ చేసుకొని ఒక్కసారి ఆ సైట్లోకి వెళ్ళండి గైస్. సో నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తున్నా ఎలా సైన్అప్ చేయాలి, ఎలా మనకు అవన్నీ డబ్బులు ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఎలా మనం డాలర్ సంపాదించాలి అనేది చూపిస్తున్నా. సో ఒక్కసారి ఈ సిపిఏ లీడ్ చూసుకుంటే దీనివల్ల మనకు ఎలా మనకు వస్తుంది అనుకుంటే, సో గైస్ ఒకసారి మీరు ఈ కంపెనీ గురించి చదువుకున్న ఈ వెబ్సైట్లోకి వెళ్ళి, సో ఇది ఎక్కడ, సో ఒక్కసారి మీరు ఈ కంపెనీ చదువుకున్న, సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు. సో ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ అండి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ యాడ్స్ని వీళ్ళకి ఇస్తారు. ఓకేనా. సో మా ప్రోడక్ట్ మీ దాంట్లో అమ్మండి, సో దట్ మేము మీకు ఇన్ని డబ్బులు ఇస్తాం. అందులో వాళ్ళది ఎంత డబ్బు ఉందో మనకు తెలియదు, కానీ మన వల్ల వాళ్ళకు వచ్చే లాభం వల్ల వాళ్ళు మనకు కమిషన్ అనేది ఇస్తారు. సో ఆ కమిషన్నే మనం ఇప్పుడు క్యాచ్ చేసుకుంటున్నాం మనీగా. సో ఒకసారి చూసుకోండి గైస్. సో ఇక్కడ మీరు చదువుకోవాలంటే అన్ని చదువుకోవచ్చు. ఎలా మనం వీక్లీ పేమెంట్స్ చేసుకోవచ్చు, ఎలా మనం రెఫరల్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇందులో, అవన్నీ మీకు చెప్తాను గైస్. సో ఒక్కసారి మీరు చూసుకుంటే సైన్ అప్ చేసుకోవాలి గైస్ ఫస్ట్. సరేనా గైస్. సో ఈ సైన్ అప్లో మీద క్లిక్ చేశాక, సో ఇది మొబైల్లో కూడా ఓపెన్ చేయొచ్చు గైస్. ఒకసారి నేను మొబైల్లో కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. సో మొబైల్లో మీరు ఓపెన్ చేసిన, సో ఎగ్జాక్ట్ ఇలాగే వస్తుందండి, కొత్తగా అయితే ఏం రాదు. సో ఎగ్జాక్ట్ ఇలాగే వస్తుంది. చూసుకోండి, ఒక్కసారి మీరు ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్గా అలాగే వస్తుంది మొబైల్లో.
నేను ఎందుకు ఇందులో చూపిస్తున్నా అంటే సో దట్ ఇది పెద్ద స్క్రీన్ ఉంటుంది. సో గైస్ మీరు ఈ సైన్ అప్ మీద క్లిక్ చేశాక సైన్ అప్ మీద క్లిక్ చేస్తే అది ఒక సైన్ అప్ దాంట్లోకి వెళ్ళిపోతుంది సన్న గైస్. సో ఈ సైన్ అప్లో వెళ్ళాక మనం ఎలా సైన్ అప్ చేయాలి? సో వీళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు గైస్. ఫేస్బుక్ ద్వారా అన్నా చేసుకోవచ్చు, గూగుల్ ద్వారా అన్నా చేసుకోవచ్చు. సో దీనికోసం మీరు ఒక ఈమెయిల్ ఐడి పెట్టుకుంటే అది చాలా సులువుగా మనం 2 మినిట్స్లో మనం సైన్ అప్ చేసుకోవచ్చు. ఒక్కసారి చూడండి గైస్, నేను ఏం చేస్తున్నా, మెహబూబ్ భాష ఈమెయిల్ ఐడి వచ్చేసి నేను ఒక ఈమెయిల్ ఐడి నాది ఉండేది. సో ఈమెయిల్ ఐడి వచ్చేసి ఈమెయిల్ ఐడి మీ ఈమెయిల్ ఐడి ఏది ఉంటుందో అది మీరు అక్కడ చేయాలి. సో దీనికోసం మీకు ఒక ఈమెయిల్ ఐడి అవసరం ఉంటుంది గైస్. సో జీమెయిల్ కానీ యాహూ కానీ ఏదో ఒక ఈమెయిల్ ఐడిని మీరు క్రియేట్ చేసుకోండి. సో తర్వాత గైస్ మీరు మీకు నచ్చిన పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసుకోండి. సో సేమ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ చేసుకోండి. తర్వాత అది ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది. సో ఫ్యూచర్లో మీరు ఒకవేళ మర్చిపోతే, సో ఫ్యూచర్లో మనం ఒకవేళ మర్చిపోతామండి పాస్వర్డ్స్. సో అలాంటప్పుడు ఎలా అంటే వాళ్ళు ఒక సెక్యూరిటీ కోడ్ ఇచ్చారు. నేనేమి చూస్ చేసుకుంటా అంటే వేర్ వర్ యూ బార్న్, ఎక్కడ నువ్వు పుట్టావు అన్నట్టు. సో దట్ మనకు అందరికీ మన పుట్టిన స్థలం మనకు గుర్తుంటుంది కాబట్టి. సో నేను వచ్చేసి అనంతపూర్. సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అంటే నేను మనిషినే, నేను రోబోట్ కాదు, ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేసుకొని సబ్మిట్ చేసి. సో ఒక్కసారి సబ్మిట్ చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ పేజ్ అనేది ఓపెన్ చేస్తుంది. అది ఏమంటే ఇవన్నీ నేను చదువుకుంటున్నా. సో ఓకే, నాకు ప్రతి ఒక్క కంపెనీకి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ కండిషన్స్ ఉంటాయి. ఇవన్నీ మా కండిషన్స్, ఇవి ఇవన్నీ. సో ఇవి మీరు చదువుకోవాలంటే చదువుకోవచ్చు. సో నేనైతే స్క్రాల్ చేసేస్తున్నా కిందికి వెళ్ళాక. సో ఇక్కడ గైస్ రిజిస్ట్రేటింగ్ పబ్లిషర్ అనేది టిక్ చేయాలి గైస్. సో ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకుంటే ఇది టిక్ చేయాలి. నా కర్సర్ ఎక్కడుందో చూడండి, దాన్ని క్లిక్ చేశాక అది బ్లూగా మారిపోతుంది గైస్. ఈ టిక్ మార్క్ చేసి సబ్మిట్ కొట్టేయండి. సో ఒక్కసారి సబ్మిట్ కొట్టగానే కంగ్రాచులేషన్స్ మెహబూబ్. సో మన అకౌంట్ అనేది సైన్ అప్ క్రియేట్ అయిపోయింది. సో తర్వాత ఏం చేయాలి? యు ఆర్ నౌ సైన్డ్ అప్ అండ్ యు ఆర్ వెల్ అర్నింగ్ ఫ్రమ్ ఏ డిజిటల్ కాంటాక్ట్. సో ఒక డిజిటల్ మనీని మనం కూడా సొంతం చేసుకోవచ్చని చూపిస్తుంది. సో గో టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి గైస్. ఇక్కడ ఉంది కదా గో టు డాష్ బోర్డ్, దాని మీద క్లిక్ చేయండి. సో గో టు డాష్ బోర్డ్ రాగానే ఏంద్ర బాబు ఏందేందో ఉంది ఇక్కడ అని అనుకోకండి. సో నేను ప్రతి ఒక్కటి చెప్తాను మీకు. సో ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే మనకు చాలానే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. సో మన అఫిలియేట్ ఐడి ఒక్కసారి మీరు ఇక్కడ గమనిస్తే, సో ఇది మన అఫిలియేట్ ఐడి. ఇది మన అఫిలియేట్ ఐడి అండి. 1165,078 అనేది. సో ఇది మన ఐడి అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఐడి ద్వారా నేను ఎలా మనీని గెయిన్ చేస్తానో ఒకసారి మీరే చూడండి. సో మీరు చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ గిఫ్ట్ కార్డ్ అని, స్క్రాచ్ కార్డ్ అని, స్క్రాచ్ టికెట్ అని. అతని ప్రమోషన్స్ అతను చేసుకుంటాడు. కంగ్రాట్స్ యూ హావ్ వన్ 1 ఎక్స్ట్రా ఫర్ నెక్స్ట్ 24 అవర్స్. అంటే ఇప్పుడు చూడండి 1% ఎక్స్ట్రా. అంటే మనం రూ. 1 చేసుకుంటే దాని మీద ఇంకా 1% ఎక్స్ట్రా నేను నీకు ఇస్తాను. ఈ 24 అవర్స్ ఇది వాలిడిటీ ఉంటది అనేది ఒక చిన్న ఆఫర్ అనేది మనకే ఇచ్చేసారు. సో సింపుల్ గైస్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? ఫస్ట్ మనం సైన్ అప్ చేసాక యువర్ ఈమెయిల్ అడ్రెస్ హాస్ బీన్ నాట్ వెరిఫైడ్. సో ఫస్ట్ మనం మన ఈమెయిల్ ఐడికి వెళ్ళి చెక్ చేసుకోవాలా. సో ఏమంటుంది? మనకు ఈ వెరిఫై ఈమెయిల్ లేదంట, వెరిఫై చేయండి అని చెప్తుంది. సో వెరిఫై చేసేస్తున్నా. నేను యాడ్ బ్లాకర్ పెట్టాను కాబట్టి ఆ పేజ్ వచ్చింది గైస్. సో ఒక్కసారి చూసుకుంటే మన ఈమెయిల్ ఐడి వెరిఫై అయినట్టు చూపిస్తుంది. సో ఇప్పుడు మన ఈమెయిల్ ఐడి వెరిఫై అయిపోయింది. మనకు ఆ ఎర్రర్ చూపించడం లేదు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ చూస్తే చాలానే ఉన్నాయి. ఏం చేయాలి అంటే ఈజీ గైస్. ఇక్కడ ఆఫర్స్ చూసారా గైస్ ఇది? ఈ ఆఫర్స్ అనేది మనం చూడండి యువర్ ఈమెయిల్ హ్యాస్ ఈస్ నౌ వెరిఫైడ్ అంటుంది. సో ఈ ఆఫర్ అనేది మనం క్లిక్ చేయాలి గైస్.
ఈ ఆఫర్స్ క్లిక్ చేస్తే ఒక్కసారి చూసుకుంటే గైస్ మనకు ఇక్కడ చాలా 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 ఆఫర్స్ వస్తున్నాయి మనకిక్కడ. ఒకసారి చూసుకుంటే. ఆఫర్స్ మీద క్లిక్ చేయగానే చూడండి ఎన్ని యాడ్స్ ఉన్నాయి. ఎన్ని యాడ్స్. సో, ఇప్పుడు ఇవన్నీ బావున్నాయి. సో, దీని ద్వారా మనకి ఏంటి ఉపయోగం? దీని ద్వారా మనం డబ్బులు ఎలా సంపాదించాలి? సో, సింపుల్ గైస్. సో, ఒక్కసారి మీరిక్కడ స్టేట్స్, యునైటెడ్ స్టేట్స్ కంట్రీస్ చూసుకుంటే మీరు ఏ స్టేట్‌లో దీన్ని మీరు ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. సరేనా గైస్. సో, యునైటెడ్ స్టేట్స్, ఇండియా అని చూపిస్తాను. సో, ఇండియా మనం చూసుకుంటే ఓన్లీ ఇండియాకి సంబంధించిన యాడ్స్ కంపెనీస్ మాత్రమే చూపిస్తది. చూసారా గైస్ ఇక్కడ? విన్ రియల్ క్యాష్, డైలీ హ్యాండ్, న్యూస్ హ్యాండ్. సో, వీళ్ళంతా వీళ్ళకి పే చేస్తున్నారు. సో, దీని ద్వారా మనం ఎలా సంపాదించొచ్చు అంటే, సో, ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే గైస్ పే ఔట్ అనే ఆప్షన్ ఉంటది కదా! ఇక్కడ పే ఔట్. సో, మనం ఈ లింక్‌ని అఫిలియేట్ లింక్ అంటే రెఫరల్ లింక్ టైప్. సో, ఈ అఫిలియేట్ లింక్స్‌ని మనం ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో గాని, వాట్సాప్ గ్రూప్స్‌లో గాని, లింక్డ్ఇన్‌లో గాని ఎక్కడ పడితే అక్కడ. సో, మీకు నెట్‌వర్క్ ఎక్కడ బావుంది? ఎక్కడ ఉంది? సో, అలాంటి ప్లేసెస్‌లో మీరు దీన్ని పోస్ట్ చేస్తే అక్కడ యూజర్ దాన్ని క్లిక్ చేసి ఆ సర్వేని కంప్లీట్ చేస్తే చాలండి. మీకు $0.12 మీ పాకెట్‌లో వచ్చేస్తాయి. సో, ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే $0.12 అంటున్నారు. సో, ఒక్కసారి చూసుకుందాం ఎంతనో. మీకోసమే నేను ఇది చూపిస్తున్నాను. సో, డాలర్స్ టు రూపీస్. చూసారా? $1 వచ్చేసి $73.48 ఉంది ఇప్పుడు ఈ టైంకి. సో, ఒక్కసారి మీరు ఇది చూసుకుంటే 0.12 సో, $8 ఒక్క యాడ్‌ని పోస్ట్ చేసి ఎవరైనా క్లిక్ చేసి జస్ట్ వాళ్ళు సర్వే ఫార్మ్‌ని ఫిలప్ చేసి మీకు $8 సంపాదించుకున్నారు. సో, అలా మీరు ఒక 200 మందిని చేస్తే 200 ఇంటూ 8 8 రెండ్ల 16 చూసారా అండి? ఇండియా వాళ్ళు చూసుకుంటే మనకు చాలా తక్కువ ఇస్తారండి. పే ఔట్ ఆప్షన్స్ అంటే వాళ్ళు కమిషన్ మనకు చాలా తక్కువ ఇస్తారు. 0.27, 0.79 ఇది ఆల్‌మోస్ట్ 0.79 అంటే ఆల్‌మోస్ట్ మనకు ఒక డాలర్‌కి లెక్క చూడండి ₹58 సో, ₹58 మనం ఈ ఈ యాడ్‌ని మనం ఈ యూనో సర్వే దాన్ని అఫిలియేట్ లింక్‌గా మార్చి దాన్ని ఫేస్‌బుక్‌లో గాని, ఇంకెక్కడైనా గాని మనం చేస్తే చాలా ఈజీ అండి. సో, ఇప్పుడు అఫిలియేట్ లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి? దానికన్నా ముందు ఒక్కసారి మీరు గమనిస్తే ఇక్కడ అన్ని కంట్రీస్ ఉంటాయండి. ఆల్ కంట్రీస్ ఉంటాయి. జర్మనీ, యూఎస్. ఏం చెప్తా అంటే యూఎస్ గాని, జర్మనీ గాని వేరేవి. సో, వేరే కంట్రీస్ వాళ్ళని చూసుకుంటే ఒక్కసారి మీరు యునైటెడ్ స్టేట్స్‌ని సో, ఒక్కసారి యునైటెడ్ స్టేట్‌ని చూసుకుంటే ఇక్కడ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్ యాడ్ చూపిస్తాయి. చూడండి $2 సో, దీన్ని చేస్తే వాల్మార్ట్ వాళ్ళొచ్చేసి $2 ఒక్క యాడ్‌కి. సో, ఒక్క అఫిలియేట్ లింక్ మీరు క్రియేట్ చేసి గ్రూప్‌లో పోస్ట్ చేసి, వేరే యూజర్ దాన్ని ఓపెన్ చేసి ఫిల్ చేస్తే ఫార్మ్ మీకు $2.36 అంటే 72 అంటే ₹140 ఊరికేనే ఒక్క 5 నిమిషాలు మీరు కష్టపడినందుకు వచ్చేస్తది. సో, చూడండి గైస్ దీన్ని ఎలా మనం మార్చుకోవాలి. సో, ఒక్కసారి అఫిలియేట్ లింక్ ఎలా చేయాలి అంటే, సో, దాని మీద క్లిక్ చేయండి గైస్. సో, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అఫిలియేట్ లింక్ చూసారా? సో, ఈ అఫిలియేట్ లింక్ మీకు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ అఫిలియేట్ లింక్ ఎక్కడెక్కడ మనం పోస్ట్ చేయొచ్చు. సో, వీళ్ళేమంటున్నారు ఆండ్రాయిడ్‌లో గూడా ఇది సపోర్ట్ చేస్తది. అన్ని చోట్ల సపోర్ట్ చేస్తది అంటుంది టైప్. సో, దీన్ని మనం ఎక్కడ పోస్ట్ చేస్తే ఎలా వస్తదంటే, ఇక్కడ మీరు ఈ కండిషన్ చూసుకోవాలండి. ఓన్లీ షేర్ విత్ పీపుల్ ఫ్రమ్ దీస్ కంట్రీస్ యునైటెడ్ స్టేట్స్. వీళ్ళేమంటున్నారంటే, ఈ ప్రొడక్ట్ మీరు యునైటెడ్ స్టేట్స్‌లో మనుషులు దీన్ని ఈ సర్వేని ఫిల్ చేస్తే మీకు $2.236 యూ కెన్ ఎర్న్ అని చెప్తుంది. సో, ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి గైస్. సో, ఈ యునైటెడ్ స్టేట్స్ అంటుంది కదా! ఆ పాయింట్. ఎందుకంటే మనం యునైటెడ్ స్టేట్స్ గ్రూప్‌లో వాళ్ళకే చేస్తే అప్పుడే మనం లేదంటే మనకు రాదు. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో పోస్ట్ చేసారు. ఎవరైనా చేసినా వేస్ట్. ఎందుకంటే వాళ్ళేం కండిషన్ పెట్టరు. యునైటెడ్ స్టేట్స్‌లోనే ఇది చేయాలని. అరే! మనకు యునైటెడ్ స్టేట్స్ ఎట్లరా మాకు ఎవరు తెలీదక్కడ.
ఎలా చేయాలంటే దానికి కూడా నేను చెప్తాను గైస్ ఎలా చేయాలో. వీడియోలో కొద్దిగా కొనసాగిద్దాం. సో, ఒక్కసారి చూసుకుంటే మనం ఇండియానే తీసుకుందాం. ఎందుకంటే మనకు చాలా మీకు యూజ్‌ఫుల్ ఉంటదని. ఇండియా తీసుకోవచ్చు, జర్మనీ తీసుకోవచ్చు. ఏది చూసుకున్నా మీకు ప్రతి యాడ్‌కి వాళ్ళు చూపిస్తారండి. సో, ఇప్పుడు ఇండియా ఉంది. ఇండియాలో ఇక్కడ హైయెస్ట్, లోయెస్ట్ ఎలా చూడాలి? ఇట్లా చూసుకుంటూ పోతే నాకు తెల్లారైతదని మీరనుకోవచ్చు. దానికి కూడా ఆప్షన్ ఉంది గైస్. సో, ఈ పే ఔట్ అని ఉంది కదా! సో, ఈ పే ఔట్ దగ్గర క్లిక్ చేస్తే ఇది లోయెస్ట్ నుంచి హైయెస్ట్ ఎళ్ళిపోతాం. సో, 0.79 యూనో సర్వే అనేది ఇండియన్ కంట్రీస్‌లో మనకు ఉంది. ఇక్కడ చూస్తే చూడండి 3 కంట్రీస్ ఉన్నాయి. ప్లే లూడో విత్ రియల్ మనీ. సో, యూనో సర్వే మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ మన అఫిలియేట్ లింక్ ఇది క్రియేట్ చేసి మనం పోస్ట్ చేస్తే చూడండి అబోవ్ ఈస్ యువర్ ఆఫర్ యూఆర్ఎల్. సో, ఈ కాపీ యూఆర్ఎల్ ఖచ్చితంగా మీరు కాపీ చేసుకోవాలి. సో, ఇది కాపీ చేసుకొని మనం సోషల్ మీడియా లింక్స్‌లో పెట్టాలి. అది ఎలా పెట్టాలి అనేది నేనిప్పుడు చూపిస్తాను. సో, ఒక్కసారి చూసుకుంటే గైస్ ఫేస్‌బుక్. ఫేస్‌బుక్ మనందరికీ తెలుసు ఎలా యూజ్ చేయాలి ఏంటి. దీనికి ల్యాప్‌టాప్ మాత్రమే అవసరం అలా అని కాదు గైస్. మీరు మొబైల్ నుంచి కూడా సేమ్ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు. సో, మొబైల్‌లో కూడా మీరు సైన్ అప్ అవ్వచ్చు. మొబైల్‌లో కూడా మీరు దీన్ని సంపాదించుకోవచ్చు. నేను మీ ముందరే ఫేస్‌బుక్‌ది కూడా నేను ఓపెన్ చేసుకుంటున్నా అండి. సో దట్ మీకు ఈజీగా ఉంటదని. ఎందుకంటే మరి ఫేస్‌బుక్‌లో ఎలా నాకు అకౌంట్ లేదు. కొంతమంది ఉంటారు. అకౌంట్ ఇంకా క్రియేట్ చేయలేదు. సో వాళ్ళ కోసం. సో ఒక రాండమ్ ఇచ్చేస్తున్నా అండి నాకు. సో ఫేస్‌బుక్‌లో నేను అకౌంట్ ఇప్పుడు క్రియేట్ చేసేస్తున్నా. సో ఇక్కడ మనం ఎలా ఆ పోస్ట్‌ని ఇక్కడ మనం చేయొచ్చు. సో వీళ్ళు కూడా ఒక యూఆర్ఎల్‌ని పంపారంట. సారీ కోడ్‌ని. ఎందుకంటే చాలామంది హ్యాకర్స్, స్పామర్స్ ఊరికేనే అకౌంట్స్ క్రియేట్ చేస్తుంటారు. సో వాళ్ళు అట్లాంటి వాళ్ళ కోసమే ఇది. సో నేను కన్ఫర్మ్ చేస్తున్నా అకౌంట్. సో కన్ఫర్మ్ అయిపోయింది గైస్. 2 స్టెప్స్‌లో నా ఫేస్‌బుక్ అకౌంట్ కూడా క్రియేట్ అయిపోయింది. రైట్? ఫస్ట్ టైమ్ క్రియేట్ చేసినా కాబట్టి ఏవేవో అడుగుతది ఇది. సో అది ఇది అని. సో అవన్నీ నాకు అవసరం లేదు. సో నాకిప్పుడు ఏం కావాలి నేను ఇది ఫేస్‌బుక్ పోస్ట్‌లో పోస్ట్ చేయాలి. ఎలా చేయాలి? సో ఒకసారి ఇక్కడ చూసుకుంటే గైస్ ఇండియన్ గ్రూప్స్ అని ఉంటాయి. ఇండియన్ బిజినెస్ సో ఇండియన్ బిజినెస్ గ్రూప్స్ అని ట్రై చేస్తే మనకు చాలా వస్తాయి ఇండియన్ బిజినెస్ గ్రూప్స్. ఎలా చేయాలి? స్టార్టప్ ఆపర్చునిటీ, స్మాల్ బిజినెస్, ఇండియన్ బిజినెస్ అని. సో మీరు ఇందులో ఏదో ఒక దానిలోకి జాయిన్ అయిపోండి గైస్ ఇలా. సో ఇలాంటి వాళ్ళకు వాళ్ళు అడుగుతాయి గైస్. సో క్వెషన్స్ ఆన్సర్ చేయండి జాయిన్ అయ్యాక. సో వాళ్ళు అప్రూవ్ చేశాక మీరు అందులో పోస్ట్ చేయొచ్చు గైస్. ఒకసారి మీరు చూసుకుంటే నేను పార్ట్ టైమ్ జాబ్స్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. సో ఇలాంటివి మనం సెర్చ్ చేసుకుంటే చాలా గ్రూప్స్ మనకు వస్తాయి గైస్. సో అందులో డైరెక్ట్ వెళ్ళి మీరు గ్రూప్‌లో జాయిన్ అయిపోయి మీ ఈ అఫిలియేట్ లింక్‌ని అక్కడ పోస్ట్ చేయాలి. సో ఒక్కసారి తీసుకుంటే గైస్ ఇక్కడ మనం ఈ లింక్‌ని ఇక్కడ కాపీ అని ఉంది కదా! ఇది కాపీ చేసుకుంటున్నాం. కాపీ చేసుకొని ఇప్పుడు ఇక్కడే ఉందనుకోండి. ఒక పోస్ట్ క్రియేట్ చేస్తున్నా. నైస్ ఆఫర్ ఫర్ యూ అని చెప్పేసి ఈ లింక్‌ని పోస్ట్ చేసేయండి. పోస్ట్ చేశాక అదేం చేస్తది? ఎర్రర్ కొట్టింది. ఎందుకంటే ఇది ఒక అఫిలియేట్ లింక్.
సో ఫేస్‌బుక్ వాళ్ళ ప్రాసెస్ ఏమంటే, ఇలాంటి అఫిలియేట్ లింక్స్ వాళ్ళ కమ్యూనిటీ స్టాండర్డ్స్‌కి వర్తించవు. సో ఇది వాళ్ళ అగైనెస్ట్ రూల్స్ కాబట్టి ఇలాంటి లింకులు షేర్ చేయకూడదని ఒక ఎర్రర్ చూపిస్తుంది. సో దీన్ని మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలో అది కూడా నేను చూపిస్తాను గైస్. ఒక్కసారి సో ఇప్పుడు ఫేస్‌బుక్ వాళ్ళు మనకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. సో దీన్ని మనం ఎలా దాన్ని ఓవర్‌కమ్ చేయాలంటే గూగుల్ డాక్స్ అనే ఒక చిన్న పద్ధతి ఉంది గైస్. సో నేను మీకు ఆ లింక్ కూడా ఇచ్చాను. ఈ గూగుల్ డాక్స్ మీద క్లిక్ చేసి మనకు ఇక్కడ ఉన్న లింక్‌ని కాపీ చేసుకోండి గైస్. కాపీ చేసుకొని ఒక్కసారి మీరు ఇది ఓపెన్ చేసుకుంటే ఒక కొత్త డాక్యుమెంట్‌ని సో ఇక్కడ ఒక సో క్లిక్ హియర్ ఫర్ ఆఫర్. ఇది ఎవరైనా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు గైస్. సో మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక హైపర్ లింక్ అనేది ఉంటది గైస్. చూసారుగా? ఇన్సర్ట్ లింక్ అని చూపిస్తుంది చూడండి. సో ఈ లింక్ మీద క్లిక్ చేసి మనం అక్కడి నుంచి కాపీ చేసుకున్న దాన్ని అప్లై చేద్దాం. దట్స్ ఇట్ గైస్. ఇప్పుడు ఏముంటుంది? సో మనం దాన్ని షేర్ చేస్తే క్లిక్ హియర్ ఫర్ ఆఫర్ మనకు ఒక లింక్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది గైస్. సో ఆ లింక్‌ని మనం ఫేస్‌బుక్ మన పోస్ట్‌లో వేసేస్తే సరిపోతుంది. బెస్ట్ ఆఫర్ ఫర్ యూ. సో ఈ విధంగా మీరు అన్ని గ్రూప్స్‌లో పోస్ట్ చేసుకోవచ్చు గైస్. సో వాళ్ళు దీన్ని క్లిక్ చేసుకొని ఆ సర్వేని క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడున్న అమౌంట్ మీ అకౌంట్‌లో పడిపోతది. మీ అకౌంట్ అంటే డిజిటల్ మనీలో పడిపోతది. సో అక్కడి నుంచి మనం తర్వాత ఎలా మన మనీని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. సో మన దగ్గర పేపాల్ అనే ఒక బెస్ట్ డిజిటల్ కంపెనీ ఉందండి. సో అది ఎలా చేసుకోవచ్చు అనేది ఇంకొన్ని స్టెప్స్ తర్వాత చెప్తాను. సో ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే సో అలానే మీరు జర్మనీ గాని, యునైటెడ్ స్టేట్స్ గాని సో మీరు జర్మనీలో చేయాలనుకుంటున్నారు. జర్మనీ బిజినెస్ గ్రూప్స్. ఎందుకంటే ఒక్కొక్క గ్రూప్‌లో మనకు చాలామంది పీపుల్ కానీ చాలామంది ఆడియన్స్ అందులో ఉంటారు. సో దట్ మీ క్లిక్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. ఎందుకంటే ఒక్కసారి మనం ఇక్కడ జర్మనీ, యునైటెడ్ స్టేట్స్ తీసుకున్నాం కదా! సో ఒక్కసారి దీని మీద క్లిక్ చేస్తే వాళ్ళేమంటున్నారు, ఇది యునైటెడ్ స్టేట్ కంట్రీస్‌లో మాత్రమే కానీ అన్ని డివైసెస్‌కి టార్గెట్ చేస్తది. సో ఇది కన్వర్ట్స్ ఎప్పుడు కన్వర్ట్ అయితదంటే ఆ సర్వేని వాళ్ళు కంప్లీట్ చేసాక మీ డబ్బులు మీ అకౌంట్‌లో పడిపోతాయంట. సో ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే జర్మనీ గ్రూప్స్ అవన్నీ చాలా వస్తాయండి. సో మీరు అందులో ఎళ్లి జాయిన్ అయిపోవడం. సో జాయిన్ అయ్యాక మీరు మీ పోస్ట్‌ని చేయడం. అలాగే మనం ట్విట్టర్‌లో గూడా చేసుకోవచ్చు. లింక్డ్ఇన్‌లో చేసుకోవచ్చు. వాట్సాప్‌లో చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఒక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అంటారు. సో మీకు నచ్చిన విధంగా మీరు షేర్ చేసుకోవచ్చు. మీరు వద్దు నాకు యునైటెడ్ స్టేట్స్ వద్దు నాకు అంతగా తెలీదంటే మీరు ఇండియా చూస్ చేసుకోండి. ఇండియా లింక్స్ మీరన్ని గ్రూప్స్‌లో షేర్ చేసుకోండి. అంతే కాదండి. మీకు మీ ప్రొఫైల్‌కి ఒక రెఫరల్ ప్రోగ్రామ్ అనేది కూడా ఉంటది ఇందులో. సో, రెఫరల్ ప్రోగ్రామ్ అంటే మీరు చూసింటారు. గూగుల్ పేలో నేను ఇన్‌స్టాల్ చేసుకున్నాను. సో, నేను ఒక రెఫరల్ లింక్ గాని, కోడ్ గాని నా ఫ్రెండ్‌కి ఇస్తాను. సో, తను కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటే నాకొక రూ. 50 తనకొక రూ. 50. సో, ఇలాంటి ఆఫర్స్ మనం ఇప్పటిదాకా చూసాం. సో, సేమ్ అండి. ఇందులో ఏమంటే రెఫరల్ చేశాక సో, అతను ఎవడు రెఫర్ అయ్యారో వాళ్ళు కూడా సైన్ అప్ అయ్యి ఇందులో వాళ్ళు గూడా యాడ్స్‌ని ఎక్కడంటే అక్కడ పోస్ట్ చేసి వాళ్ళు గూడా సంపాదిస్తే అందులో నుంచి గూడా మీకు కమిషన్ వస్తది. సో, దీన్నే ఏమంటారంటే రెఫరల్ ప్రోగ్రామ్ యూజింగ్ అఫిలియేట్ లింక్స్ అంటారు. సో, అలాంటి సదుపాయాన్ని గూడా వీళ్ళు ఇస్తున్నారు. సో, మీరు ఒక్కసారి ప్రొఫైల్‌లోకెళ్తే ఇక్కడ ఉంటదండి ప్రొఫైల్. దాంట్లోకెళ్తే చూడండి. మీ ఫోటోని పెట్టుకోవచ్చు. మీరిప్పటి దాకా ఎంత సంపాదించారో చూపిస్తది. ఎప్పుడు క్రియేట్ అయింది చూపిస్తది. సో, ఇందులో మీ ర్యాంక్ గూడా వస్తదండి. సిల్వర్, గోల్డ్, బ్రాంజ్ ఇలాంటివి. సో, ఇందులో నుంచి మీరు చేసుకోవచ్చు. ఇంకా ఏమేమి ఇచ్చారు ప్రొఫైల్‌లో రివార్డ్స్ ఇచ్చారు. పేఔట్స్ ఇచ్చారు. చూడండి. సో, 10% బోనస్ ఫర్ 6 అవర్స్ మంత్లీ. చాలా ఇవన్నీ చాలా చాలా రివార్డ్స్ గాని అవన్నీ ఇస్తూ ఉంటారు తను. మీరు
రెగ్యులర్‌గా ఎలా యూజ్ చేస్తారో అది మీ కృషిని బట్టి మీ దాంట్లో ఉంటదది. సో, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూసుకుంటే మనకు పే ఔట్స్ అని ఒక ఇచ్చాడిక్కడ. ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ గూడా ఉంటదండి. పే ఔట్స్ అనేది. పేమెంట్స్. సో, లెఫ్ట్ సైడ్‌లో పేమెంట్స్ ఎళ్తే మీకు మన కరెంట్ బ్యాలెన్స్ ఇంతుంది. సో, ఇందులో ఏమంటున్నారంటే మినిమమ్ మీకు ఒక $10 వస్తే మీరు మీ మనీని మీ భారతీయ దేశ బ్యాంక్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేయొచ్చు యూజింగ్ పేపాల్. సో, అది ఎలా చేసుకోవాలి? అదెలా సెటప్ చేసుకోవాలంటే చూడండి ఇప్పుడు. సో, ఇక్కడ ఏమంటారు యూ మస్ట్ సబ్మిట్ యువర్ పేమెంట్ ఫార్మ్స్ బిఫోర్ యూ కెన్ రిసీవ్ యువర్ పేమెంట్స్. సో, మనకు చూసారా మన పేమెంట్ మెథడ్స్ ఏంది? ఏం చేయాలి? మీ కంపెనీ లేదు. సో, కంపెనీ నాకు లేదు. సో, నేనేం పెట్టను. మీ అడ్రెస్ ఉంటే అడ్రెస్ అన్నీ పెట్టేయండి. సో, ఇక్కడ చూడండి ఇది. ఈ పేమెంట్ మెథడ్‌లోకొస్తే ఇక్కడ పేపాల్ ఉంది. సో, ఇందులో మనం ఏది చూస్ చేసుకోవాలంటే ఇండియన్ పబ్స్ ఓన్లీ. సో, ఇది చూస్ చేసుకొని మీ పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? అది నేను సెపరేట్ వీడియోని చేస్తాను గైస్ నెక్స్ట్. సో, అది కూడా చాలా సింపుల్ 2, 3 మినిట్స్‌లో అయిపోతది గైస్. సో, ఆ పేపాల్ అకౌంట్‌ని మీరు క్రియేట్ చేసుకొని, అది కూడా నేను లింక్ ఇస్తాను పేపాల్ సైన్ అప్ లింక్. అక్కడికెళ్ళి మీరు సైన్ అప్ చేసుకోండి. అక్కడ ఉన్న ఆ పేపాల్ ఈమెయిల్‌ని ఇక్కడ ఇవ్వండి. ఇది జస్ట్ పేటీఎం టైపే. ఏమంటే ఇది పేపాల్. ఓకేనా అండి. సో, పేపాల్ మీరు క్రియేట్ చేసుకొని, అక్కడ మీరు మీ అకౌంట్‌ని అక్కడ లింక్ చేసుకుంటే, ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయిన అమౌంట్ అంతా అక్కడి నుంచి పేపాల్ నుంచి మీ అకౌంట్‌లోకి ఆటో ట్రాన్స్‌ఫర్ అనేది ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మీ డబ్బులు పడుతూ ఉంటాయి. సో, మీరు ఒక పాస్‌వర్డ్‌ని అన్ని క్రియేట్ చేసుకొని అకౌంట్ సెట్టింగ్స్ చేసుకుంటే, మీకున్న అమౌంట్‌ని మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. సో, ఒక్కసారి రీక్యాప్ గైస్. సిపిఎల్ఈలోకెళ్ళాక మనం ఎక్కడికెళ్ళాలి? ఇవన్నీ చూసే అవసరం లేదు. ల్యాండింగ్ పేజెస్, లాకర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ మనకు చూసే అవసరమే లేదు. మనం ఎళ్ళాల్సిందల్లా ఆఫర్స్. ఆఫర్స్‌లోకెళ్తే ఆఫర్స్‌లోకెళ్తే ఇక్కడ మనం కంట్రీని చూజ్ చేసుకోవాలి గైస్ ఈ ఆఫర్స్‌లో. ఈ కంట్రీ ఏది? ఎంత చూజ్ చేసుకోవాలనేది మన ఇష్టం. జర్మనీయా? యునైటెడ్ స్టేట్సా? ఇండియానా? సౌత్ ఆఫ్రికా? చాలా ఉంటాయి కంట్రీస్. ఇండియా కావాలంటే ఇండియా చూస్ చేసుకుంటే మనకు ఇండియన్ ఒక్కటే చాయిసెస్ ఇక్కడ కనపడతాయి కింద ఆఫర్స్. ఇప్పుడు డైలీ న్యూస్ అంటుంది. దీన్ని ఎలా మనం అఫిలియేట్ లింక్‌గా క్రియేట్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. సో, డైలీ హంట్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక అఫిలియేట్ లింక్ అనేది క్రియేట్ అయితది. ఇక్కడ చూసారా అఫిలియేట్ లింక్. ఈ లింక్‌ని మనం వాట్సాప్ గ్రూప్స్‌లో గాని ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా ఉంటదో ఒకసారి మీకు చూపిస్తానండి. అఫిలియేట్ లింక్ వాళ్ళు ఓపెన్ చేసాక సర్వే ఏముంటదో. చూసారా? ఇఫ్ దిస్ ఆ లింక్ ఓపెన్ చేశాను నేనిక్కడ కొత్త ట్యాబ్‌లో. వాళ్ళేమంటున్నారు ఇన్‌స్టాల్ చేసుకోమంటున్నారు. డైలీ న్యూస్ చాలా చాలా పాపులర్ అండి. అందరికీ తెలుసు. సో, ఇది అతను ఇన్‌స్టాల్ చేసుకుంటే మీకు $89 మీ జేబులో వచ్చేస్తాయి. 89 కాదు. $0.12 అంటే రూ. 8 ఫ్రీ. అలా మీకు 100 మందికి షేర్ చేస్తే 100. 100 ఇంటూ 8 మంచి లెక్క సంపాదించొచ్చు. సో, మంత్లీ మీరు మీ కృషి, మీ హార్డ్ వర్క్ బట్టి మీరు ఎంత కావాలంటే అంత మనీ చేసుకోవచ్చు. దీన్ని చాలా షార్ప్‌గా ఎవరు వాడతారో వాళ్ళు దీనికి అర్హులు. సో, హోప్ యూ గైస్ మీకిది అర్థమై ఉంటదనుకుంటున్నాను. సో, ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సో, ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి గైస్. సో, మీకు ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలి, ఇలాంటి పార్ట్ టైమ్ జాబ్స్ మాకు కావాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు ఎప్పుడు కొత్త వీడియో పోస్ట్ చేసినా మీకు వస్తాయి గైస్. థాంక్ యూ గైస్.